గీత దాటితే వేటే. ఇక పార్టీ అంతర్గత విషయాలు బయటకు పొక్కితే ఊరుకోను, చర్యలు తీసుకుంటా. ఇన్ఛార్జీలు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతగా ఉండకపోతే కొత్త బాధ్యులను నియమిస్తాం. అంతర్గత గ్రూపులను అస్సలు సహించను. పదవుల కోసం వెంపర్లాట అవసరం లేదు. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రయారిటీ ఇస్తారట టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటుంది. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. సో మీనాక్షి నటరాజన్ గారికి 1-2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు అడగదలుచుకున్నాం. ఓకే, ఆమె ఏం చెప్పింది? 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రయారిటీ ఇస్తా అని చెప్పింది. సంతోషం, ఓకే. ఇప్పుడు నేను ఒక 2-3 పేర్లు చెప్తా. ఓకే, 2-3 పేర్లు చెప్తా. వాళ్ళని తొలగించి పార్టీ కోసం పనిచేసిన 10 ఏళ్ళు పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వగలరు. సీనియర్లకు ఇవ్వాలి కదా. సీనియర్లకు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా హన్మకొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నది. హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. సో టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి సరిగ్గా 2-3 నెలల ముందు పార్టీలో చేరి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే గ్రంథాలయ సంస్థ చైర్మన్ 2000 అయింది ఆయన కూర్చున్నది. మరి ఏ 10 ఏళ్ల పాటు ఆయన పనిచేసిండో మీనాక్షి నటరాజన్ గారు చెప్పాలి. అట్లనే జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నది. సో నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కష్టపడ్డటువంటి బీఆర్ఎస్ నాయకునికి పార్టీలోకి వచ్చినక్కడ 3 నెలలకే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. సో ఇట్లా జిల్లాలో కీలకమైనటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నేను 2 చెప్పిన. ఇట్లా రాష్ట్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి పదవులు పార్టీ మారిన వాళ్ళకే వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులు చాలా వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ పదవులు ఇచ్చిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పదవులు ఇచ్చిన వాళ్ళని తీసేప్పుడు పక్క పెట్టండి. ఇచ్చిన వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పదవులు ఇచ్చినోడు ఎవడు? ఎట్లు ఇస్తారు? మరి ఇది ఎవరికి వ్యతిరేకంగా ఈ పదవులు ఇచ్చినట్టు? పార్టీకి వ్యతిరేకంగానే ఒక రకంగా. అంటే మీనాక్షి నటరాజన్ ఏం చెప్పింది? 10 ఏళ్ల పాటు పనిచేయాలన్నది కదా. సో 10 ఏళ్ళు పనిచేయకుండా 6 నెలలకు పార్టీలకు వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు వచ్చినాయి. లిస్ట్ మేము ముందు ఇస్తాము, మీకు చర్యలు తీసుకునే దమ్ము మీనాక్షి నటరాజన్ ఉన్నదా? ఎందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారు? ఏదో మభ్య పెడదాము, ఏదో చేద్దాము అనడానికి కాదు. ఈ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతా ఉన్నదో మీనాక్షి నటరాజన్ తెలుసుకోవాలి. ఎవరి కోసం పార్టీలో తీసుకున్నారో మీనాక్షి నటరాజన్ తెలుసుకోవాలి. అట్టిగా ప్రకటనలు చేసి ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు ఏమన్నా చైతన్య ప్రజలు పిచ్చోళ్ళా? పార్టీని నిలబెడుతందుకు ఎవరు పని చేసిండ్రు, పార్టీని ఓడగొడుతందుకు ఎవరు పని చేసిండ్రు, ఎవరికి పదవులు వచ్చినాయి? ఏ 10 ఏళ్ళు పని చేసిన వాళ్ళ పదవులు ఇచ్చారు తల్లి. జర్ర నువ్వు ఏమనుకుంటానంటే, నేను అనేది నా రిక్వెస్ట్ ఏంటంటే, పదవులు తీసుకునే తప్పు కాదు, వాడి అవకాశాలను ఎవరైనా చూస్తారు, అవకాశం రావాలని చూస్తారు. కుర్చీ ఎక్కడోడు ఏదో రూపంలో కుర్చీలో రావాలని ప్రయత్నం చేసుకుంటాడు. కుర్చీ ఇచ్చినోడు ఎవడు? ఇచ్చినోడి మీద ఏం చర్యలు తీసుకుంటావో చెప్పు. అంతే. ఇది మీనాక్షి నటరాజన్ చెప్పాలి. గాలికైతే రాలేవు కదా, ఇస్తేనే వచ్చినాయి కదా. 2028లో బీసీలో రాజ్యాధికారం, బీసీలో చైతన్యం కోసం కృషి, మన ఓటు మనమే వేసుకోవాలి. రాష్ట్రం అంతా బీసీ చైతన్య జేఏసీ ఏర్పాటు కావాలి. పార్టీలో ఎంత పనిచేసినా బీసీలకు చివరికి అవమానాలే. ఇక కాంగ్రెస్ కులగణంలో బీసీలకు అన్యాయం ఇక ఎత్తి చూపినందుకే మల్లన్న సస్పెన్షన్. మల్లన్న నేతృత్వంలో రాజ్యాధికారం కోసం పోరాటం. రాష్ట్ర బీజేపీ జేఏసీ నేత రాష్ట్ర బీసీ జేఏసీ నేత వట్టే జానయ్య యాదవ్ అంటా ఉన్నారు. రాబోయే 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారమని, ఆ దిశగా బీసీలను చైతన్యం చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్రంలో మొట్టమొదటిగా నాగర్ కర్నూలు జిల్లా బిజినిపల్లి మండలంలో బీసీ జేఏసీ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ జేఏసీ నేత వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మొత్తం మీద ఇది నడుస్తూ ఉంది లెక్క. సో ఇది బీసీ జేఏసీ సంబంధించినటువంటి వార్త. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడతాం అనుకో, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది మీనాక్షి నటరాజన్ కు రాహుల్ గాంధీ ఖర్గే యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగింది కదా, ఇది ఎట్లా చేస్తారని ప్రశ్నించింది అనుకో, అది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం అవుతుంది. మాట్లాడినాడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం అవుతాడు. వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి మీనాక్షి నటరాజన్ 10 ఏళ్ళు పనిచేయాలన్నది కదా. మరి 10 ఏళ్ళు లేకుంటే ఎట్లా వచ్చిందని ఎవరన్నా ప్రశ్నించింది అనుకో కాంగ్రెస్ కార్యకర్త, ఆడేం చేస్తాడు? వాడిని ఈడు పార్టీ నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాడు అని ఆయన సస్పెండ్ చేస్తాడు. ఎందుకంటే 10 ఏళ్ళు జెండా మోసినాడు కదా. అంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈ పద్ధతి మారాలా? ఎవరికి దెబ్బ పడుతుంది? ఎప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు. ఏం జరిగింది? ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన రిజల్ట్ చూపెడతా ఉన్నది కదా, ఏం జరిగిందో చూపెడతా ఉన్నది కదా. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ ఏం జరిగింది, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏం జరుగుతూ ఉన్నది, ఏ పార్లమెంట్ ఎందుకు జరుగుతూ ఉన్నది? ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉండి మన పార్టీ నాయకులు కార్యకర్తలే ప్రభుత్వం పైన ఎక్కువ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ఒకసారి నువ్వు లెక్కేసుకో. ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అడగండి, చెప్తారు వాళ్ళు. అంతే, వాళ్ళే చెప్తారు.
దుఃఖానికి ఏడుస్తా ఉన్నారు. ఒక్కొక్కరు కళ్ళలో వర్ణనాతీతం. వర్ణాతీతం. 10 ఏళ్ళు వాని దగ్గర, 10 ఏళ్ళు వాని ప్రభుత్వంలో, 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు పడి జెండా పట్టుకొని ఊరుకొని నలుగురు నిలబడితే ఈ రోజు ఏం జరుగుతా ఉన్నదా? నిలబడ్డటువంటి వాళ్ళందరికీ అడుగడుగున అవమానాలు ఎదురైతా ఉన్నాయి, అడుగడుగున చీత్కారాలు ఎదురైతా ఉన్నాయి. వాళ్ళని పట్టుకొని ఇప్పుడు వాళ్ళకి ఏముంటది? వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ చేతిని ఇవ్వాలి. ఏం ధైర్యం ఇస్తావు, ఏం చేతిని ఇస్తావు? మాటలు చెప్తా ఎన్ని చర్యలు ఇవి? నీ విధానాలు ఎటువైపోతున్నాయి? అది కదా నువ్వు చేయాల్సింది. దానిపైన దృష్టి పెట్టాలి. ఏం దృష్టి పెడతావు చూడాలి. ఇక రీజనబుల్ టైం అంటే ఏమిటి? ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవి కాలం ముగిసేవరక ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి? సో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల నోటీసులు 22 కల్లా సమాధానం చెప్పాలని ఆదేశించింది. 25వ తేదీకి విచారణ వేసింది. సో ఇది అత్యంత క్రూషియల్. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మనకు సుప్రీంకోర్టు యొక్క తీరు లేదా సుప్రీంకోర్టు నిన్న ఈ కేసును విచారించే సమయంలో చేసినటువంటి కామెంట్స్, సుప్రీంకోర్టు యొక్క విధానాన్ని చూసినప్పుడు చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి అనే విషయం అయితే స్పష్టమవుతా ఉన్నది. సో ఈ దేశంలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ను 1-2 అంశాలను సో మీ అందరి కోసం పంచుకుంటాను. చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఈ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించినటువంటి ఆర్యమ సుందరం కానీ తర్వాత ఇంకొక అడ్వకేట్ కానీ వీళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం అనేది అత్యంత తీవ్రమైనది. సో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే మరొక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసిండు. సో ఆ వీడియోలు అన్నీ కూడా నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు వీడియో ప్రజెంటేషన్ జరిగింది. ఆ తర్వాత ఈ కేసును విచారిస్తున్నటువంటి జడ్జిల ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు మరొక జడ్జి క్లియర్గా వీళ్ళని కూడా అడిగిండు. ఎవరు? ఈ స్పీకర్ సంబంధించి వాదనలు వినిపిస్తున్న స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీని, అదేవిధంగా ముకుల్ రోహిత్గిని. సో దీనికి మీ సమాధానం ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు క్లారిటీగా 2 విషయాలపైనే వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎవరు? స్పీకర్ తరఫున కానీ అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున. ఒకటి కీలకమైన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్కు పలానా సమయంలో ఎమ్మెల్యేలపై అనాథాత్ వేటు వేయాలన్న అది రాజ్యాంగంలో లేదు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. రెండో విషయము, స్పీకర్ కూడా సమాంతరమైనటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో. సో స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు అనేది రెండో విషయాన్ని చెప్తా ఉన్నారు. సో ఈ 2 విషయాలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం అడ్వకేట్ల పైన, అదేవిధంగా సో అసెంబ్లీ సెక్రటరీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా మరొక వ్యవస్థలో ఉన్నామా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ, సో మీరు ఈ అసెంబ్లీ యొక్క పదవీ కాలం ముగిసేంత వరకు ఇట్లాగే సాగతీస్తే మనం ప్రజలకు ఏం సమాధానం చెప్తాము అనే విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ క్లియర్గా స్పష్టం చేసిన తర్వాత సో మేల్కొన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి కానీ ముకుల్ రోహిత్గి కానీ మాకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి అధికారికంగా ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు కాబట్టి మేము దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నాం అనే ఒక మాట చెప్పారు. సో వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టు కలగజేసుకొని సో ఇప్పుడే మీకు తక్షణమే నోటీసులు జారీ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు స్పీకర్కి కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నాం. సో స్పీకర్కి నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు పంపిస్తూ సో మీరందరూ కూడా ఈ నెల 22వ తేదీ కల్లా ఈ నోటీసులకు సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 25వ తేదీలో ఫస్ట్ ఐటమ్ నెంబర్ 1 గానే ఈ కేసును విచారించబోతుందంటే చాలా సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో ఎంత సీరియస్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి సుప్రీంకోర్టు సీరియస్నెస్ చూసిన తర్వాత సో వీళ్ళందరూ కూడా సో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే, సో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకేం కాలేదు, ఆ ఎమ్మెల్యేల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, సో వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయ్యిండు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యిండు. సో అయినప్పటికీ వాళ్ళ పైన ఎటువంటి చర్యలు లేనప్పుడు ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, గదే కోర్టులు ఉన్నాయి. సో అటువంటిప్పుడు ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి, ఎట్లా అనర్హత వేటు పడుతుంది, ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ కామెంట్ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి అడిగిండు. సో రేవంత్ రెడ్డికి కానీ తెలంగాణ సమాజానికి కానీ సో ఇక్కడ నుంచే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 1/3 భారత రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉన్నది. 3/2 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళ పైన అనర్హత వేటు ఉండదు. ఎల్పీలు విలీనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీని విలీనం జరుగుతూ ఉన్నది కాబట్టి సో పార్టీలు విలీనం జరిగినాయి కాబట్టి ఆ రోజు టీడీఎల్పీ విలీనం టీఆర్ఎస్ లో జరిగింది, ఆ తర్వాత సిఎల్పీ విలీనం బీఆర్ఎస్ లో జరిగింది. సో ఎల్పీల విలీనం జరిగినప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. క్లియర్గా మెజారిటీ 3/2 మంది శాసనసభ్యులు సో ఆ రోజు క్లియర్గా వాళ్ళు స్పీకర్ దాన్ని ఆమోదించింది కాబట్టి అక్కడ ఎటువంటి చర్యలు జరగలేదు. కానీ ఇక్కడ ఎల్పీల విలీనం జరగలేదు, కేవలం 10 మంది మాత్రమే వచ్చిండ్రు. సో 3/2 మంది రావాలంటే దాదాపు 20 మంది దాకా ఇంచుమించు రావాలి, కేవలం 10 మంది దగ్గరనే ఆగింది. కాబట్టి క్లియర్గా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అవకాశం ఉన్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సరే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 2023 వరకు సో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును కూడా ఒకసారి తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాం. 2018 నుంచి 2023 వరకు 2022 వరకు ఆ మాటకు వస్తే అసలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పట్టించుకున్నాడు ఎవడు? ఎమ్మెల్యేలు పార్టీ మారుతా అంటే ఆపాల్సిన ఒకవేళ పార్టీ మారితే కనీసం కేసులు వేసినాడు వాడు. ఇప్పుడు దేశంలో కూడా ఒక మనిషి లేడు. సో కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టులో కేసులు వేసేటోళ్ళు లేరు, సో కోర్టులో వాదించడం లేరు, మావాడు పోతుండ్రా ఆయన బాధపడుతున్న పరిస్థితి లేదు. సో అటువంటప్పుడు మీరు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇప్పుడు లొల్లి పెట్టడం కాదు. సో ఆ పరిస్థితి కనుక ఆ రోజు కనుక కాంగ్రెస్ పార్టీ కోర్టులలో వాదించే అవకాశం ఉంటే ఇంకో రకంగా ఉంటుండే కావచ్చు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. దేశంలో పేరున్న అడ్వకేట్లను పెట్టింది. సో హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం ఏమో ఆ తీర్పును పక్కన పెట్టింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తూ ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ద్వారానే ఆ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉన్నది కాబట్టి సో దీన్ని ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలనే ఒక విశ్వ ప్రయత్నం, అది కోర్టుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మన కాంగ్రెస్ పార్టీలో ఏం ప్రయత్నం చేసాం? ఉప ఎన్నికలు వచ్చినాయి సార్, మనం చేయలే సార్, మనం లెవెల్ ప్రయత్నం చేయలే, మనం లెవెల్ కోర్టులలో కేసులు వేయలే, అయినా ఎల్పీలు విలీనం అయిపోయిన తర్వాత కేసులు నిలబడాయి సార్. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఉప ఎన్నికలు ఖాయం అంతే. ఇక పెండింగ్ బకాయిలు చెల్లించండి, 1891 కోట్ల నిధులు రావాల్సి ఉంది. సీఎంఆర్ డెలివరీ సమయం పొడిగించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వింత చేసిన వార్త. అయితే మల్లన్న సస్పెన్షన్ దురదృష్టకరం, తన భావాలను ఆయన వ్యక్తపరిచారు. మల్లన్న పార్టీ లైన్ ఎక్కడ దాటారు? అయితే డిఎస్సి చైర్మన్ చిన్నారెడ్డే గతంలో పార్టీ లైన్ దాటారు, కానీ ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. ఎందుకు ఆయన రెడ్డి కావడం వల్లే యాక్షన్ తీసుకోలేదా? కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కి గౌడ్ నిన్న గట్టిగా అడిగిండు. సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. తీర్మాన్ మల్లన్న సస్పెన్షన్ చేసింది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పేరుతో ఉత్తర్వులు వచ్చినాయి. అది ఎక్కడ? రాష్ట్రంలో. ఓకే సరే, చిన్నారెడ్డి సస్పెండ్ చేసిన సంతోషం. మరి ఇదే చిన్నారెడ్డి నెల రోజుల క్రితము ఎక్కడి వేరు వనపర్తికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోయిండు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి వనపర్తిలో మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను పొట్టు తిట్టిండు. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి. ఎవరు తిట్టిండు? చిన్నారెడ్డి ఏ పొజిషన్ లో ఉన్నాడు? క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్ లో ఉన్నాడు. ఎవరు తిట్టిండు? పార్టీ ఎమ్మెల్యేని తిట్టిండు, మెగారెడ్డిని. వనపర్తి ఎమ్మెల్యే మధ్యలో చిన్నారెడ్డి మధ్యలో డిస్కషన్ అయింది, గట్టిగా తిట్టుకున్నారు. మరి చిన్నారెడ్డి పైన ఎవరు యాక్షన్ తీసుకోవాలి? చిన్నారెడ్డి పైన ఎందుకు యాక్షన్ తీసుకోరు? బహిరంగంగా మళ్ళీ ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయ యుద్ధంలో ఎప్పుడు కూడా వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు కలిసి ఉంటారు. పులులు సింహాలు సంపుకోవు. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో, కానీ అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అది తీర్మాన్ మల్లన్న అయినా, అంజన్ కుమార్ యాదవ్ అయినా, వి హనుమంతరావు అయినా, లేదా ఇంకో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఎవరు మాట్లాడినా యాక్షన్స్ ఉంటాయి. కానీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు? ఆయననే డిసిప్లిన్ డిసిప్లిన్ తప్పిండు. ఆయన క్రమశిక్షణ సంఘము చైర్మన్ గా ఉన్న ఆయననే క్రమశిక్షణ తప్పిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు, మల్లెడ్డి రంగారెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు, తూర్పు జగ్గారెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు, వెంకరెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు. వాళ్ళందరూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళకు. కానీ తీసుకోండి, ఇది ఇట్లా మాట్లాడితే అంటే అసలు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఇది ఆయనదే. ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ ఇలా చూసుకుంటారులే. కానీ ఇలా ప్రెస్ మీట్లో ఉన్నది వీళ్ళ సంగతి అసలు కథ ఉన్నది. కానీ
ఈ రోజేమో అందరు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిన బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు, ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం, ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము, అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజేమో అందరు మీడియా ముఖంగా మాట్లాడండి. అందుకనే ఇప్పుడు ఎవరికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఎందుకు ఇస్తారంటే, రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తిట్టిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కథం చేసేటువంటి కుట్రలు చేసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి. ఎవరికి? కోమటిరెడ్డి వెంకరెడ్డికి వస్తాయి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వస్తాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన వాళ్ళకు భువనగిరి టికెట్ వస్తుంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిన వాళ్ళకు నకరేకల్ టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య పొద్దున్న నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి. వాళ్ళ గుత్తా రాజ్యం, వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ వ్యవహారం. ఇక ఈయన కథ ఎందుకు లేదు కానీ బంద్ చేసి అన్న చూసుకుంటాడు అంతా. కానీ ఇవాళ ఉన్నది వీళ్ళ కథ కానీ చాలా ఉన్నది లెక్క, అన్నీ ఉన్నాయి. విషయం ఏంటంటే అట్లుంటుంది లెక్క. ఇప్పుడు విషయం ఏంటంటే అప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పీసీసీ అధ్యక్షుని పైనే ఉల్టా మాటలు మాట్లాడితే ఏం చర్యలు లేవు, కనీసం నోటీస్ లేదు, మనం లేదు. అవన్నీ ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి కూడా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం ఫీల్ అవుతారంటే మనం తిడితే మన రెడ్డిలో తిట్టాలి, బీసీలు తిడితే ఎట్లా, దళితులు తిడితే ఆయన చిన్న కూస్తాడు, పటేల్ కదా, వాళ్ళ ఊరు పటేలే, తెలంగాణ పటేల్ కదా. సో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవు. 2011తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. ముస్లింలను కలుపుకపోతే బీసీ బిల్లుకు ఆమోదం. రీజనల్ రింగ్ రోడ్డు డిపిఆర్లో లోపభూయిష్టం. సీఎం రేవంత్ కల్లబొల్లి మాటలు ఆపాలి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అంటే ఇక కేసీఆర్పై చర్యలు తీసుకోండి, ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయండి. చాన్నాళ్ళుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విజయపాల్ రెడ్డి అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. ఇక అదంతా ఉత్తమ ముచ్చట, అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఇక ఉక్రెయిన్కు మరో షాక్. ఆ దేశానికి మిలిటరీ సాయం నిలిపివేత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక టీచర్గా మారిన రాష్ట్రపతి 9వ తరగతి విద్యార్థులకు బోధన, టీచింగ్ అంటే ఇష్టమన్న ముర్ము. ఇక రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హడావిడి చేసిందట. బీజేపీ అంటే నమ్మకం కాదు, నమ్మకమే దాని ఎజెండా, అమ్మకమే దాని ఎజెండానంట. ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేయాలని చూస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కేటీఆర్ కామెంట్ చేస్తే ఇదంతా కూడా సెకండ్ పేజ్ సంబంధించిన వార్తలు. మనం నేటి మాట రాత్రి కానీ అన్న పెద్దపల్లి రాజన్ రాసిన నేటి మాట. ఇక మనిషి మార్పు కోసం సుముఖత చూపుతలేడు, ఇంకా కాకమ్మ కథలకు చెవులు ఊపుతూనే ఉన్నాడు. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు సంకోచిస్తున్నాడు. ఎవరు ఎక్కడ పోతే నాకెందుకు లేని మౌనంగా ఉంటున్నాడు. స్వార్థాల సంఖ్యలను మెడలో వేసుకొని ఊరేగుతున్నాడు. ఇటువంటి మనుషులు ఉంటారని తెలిస్తే మహనీయులు, మహానుభావులు మన కోసం త్యాగాలు చేసేవాళ్ళు కారేమో. బానిసత్వానికే మనిషి మొగ్గు చూపుతుంటే భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తుంది. ఉన్నోడు మంచిగానే గోడ మీద పిల్లిల అవకాశాల కోసం పడిగాపులు కాస్తూనే ఉంటాడు. పేదోడే అభం శుభం తెలియని అయోమయంలో పాలకుల మోసాల వల్ల నలిగిపోతున్నాడు. మనిషి అసహించుకునే దౌర్భాగ్య స్థితిలో ఇప్పటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆలోచించి ఓటు వేయాలన్న జ్ఞానం రానంత వరకు పేదోళ్ల బతుకులు ఇట్లనే నలిగిపోతాయి. అగ్రస్థానంలో బీసీల జనాభా ఉన్న అగ్రవర్ణాలదే పైచేయి అవుతుందంటూ సో పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాటను రాసుకొస్తే పల్లవి రెగ్యులర్ అవుతాను. సో మీ వల్లే మెడిసిన్ ధరల ప్రియం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారింది. వైద్య సంరక్షణ కల్పించడం రాష్ట్రాల విధి. పేద వర్గాలకు ప్రాణాధార ఔషధాలు అందుబాటు ధరలు లభించడం కష్టమవుతుందంటూ నిన్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే సర్కారు భూమి అర్రాస్. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలానికి సర్కార్ డిసైడ్ అయిపోయిందంట. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడితో ఉక్కిరి అవుతుందట ప్రభుత్వం. ఇక 1468.94 కోట్లు రిలీజ్ చేయండి, ధాన్యం బకాయిల విడుదలతో పాటు రేషన్ కోటా పెంచండి అంటూ సీఎం నిన్న ప్రహ్లాద్ జోషికి కలిసినటువంటి వార్త ఉంటే ల్యాండ్ ఫర్ సేల్ అంటూ ఒక అద్భుతమైన ప్రత్యేక కథనం వేసింది. ప్రత్యేకంగా ఈ కార్టూన్ బాగుందన్న, అంటే ఏమంటారు, ఈ ఫోటో డిజైన్ బాగుంది, సూపర్ ఉంది. సో రేపు కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్నటువంటి ఛాన్స్. ఇక టీచర్ల సమస్యలపై ప్రభుత్వంతో యుద్ధమే. 317 జీవో చాలా దుర్మార్గమైనది. విద్యాశాఖలో అనేక సమస్యలున్నాయి, వాటితో టీచర్లు సతమతమవుతుంటే పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది? ఎన్నికల్లో నాపై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన టీచర్లకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అంటున్నాడు. ఇక బీజేపీ గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడ్డది అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ ఎదుట విజయోత్సవాలు చేసింది నిన్న. సో లీల్లో అంజిరెడ్డి కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. నరేందర్ రెడ్డికి బిగ్ ఫైట్ ఇస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారన్న అంచనాలు తారుమారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో కావాల్సిన కోటా ఓట్లు ఎవరికి రాలేదు. కీలకంగా మారిన రెండవ ప్రియారిటీ ఓటు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
ఇక ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తొలి విడతలో 150 సంఘాలకు బస్సులు కేటాయిస్తారట. ఇక ఫైనల్కు టీమిండియా వెళ్ళిపోయింది. తర్వాత 3 భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, త్రిభాషా సూత్రం నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి స్టాలిన్ అంటుండు. ఇక మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా చేసినట. సో ఇవి పల్లవి. సో ఎమ్మెల్సీ రేసులో 300 కాపులు. బీసీ కేటగిరీలో ఇప్పటివరకు ఏ ఒక్క పదవి దక్కని వైన్యం. ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ సీటు ఈసారి 300 కాపులకే ఇవ్వాలని డిమాండ్. ఆ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అధిష్టానం పరిశీలనలో కొందరు యువ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయట. సార్ కొనగంటి మహేష్ అని వీళ్ళు వాళ్ళని పేర్లు అంటా ఉన్నారు. సార్ అది నిర్ణయాలు జరుగుతూ ఉన్నది. ఇస్తారా అన్న మరి బీసీలకు 300 కాపులకైనా పర్వాలేదు అని ఇచ్చే పరిస్థితి చూద్దాం. సో లైన్ దాటితే వేటు తప్పదు. పార్టీపై బహిరంగంగా కామెంట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇన్ఛార్జ్ వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తాం. పార్టీ విజయం కోసం కష్టపడిన అందరికీ న్యాయం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటుంది. చూద్దాం తల్లి, నువ్వేం చెప్తావు తెలుస్తుంది కదా. ఇంకా 6 నెలలు 3 నెలలు అయిపోతుంది కదా, లెక్క అయిపోతుంది కదా. ఇప్పుడు 4 జిల్లాలు అవి, ఇవి 3 జిల్లాలు. 7 జిల్లాలలో ఏం రిజల్ట్ వచ్చినా మనకి అర్థమవుతా ఉన్నది కదా. చూద్దాం ఇప్పటికైనా మారుతుందా పార్టీ వైఖరి ఏముంటుందని. సో మార్చి 22 లోపల సమాధానం ఇవ్వాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు. సో తదుపరి విచారణ 25 వాయిదా వేసారు. ఒకసారి ఈనాడు చూస్తే ఉందా పీడిఎఫ్? ఓకే రైట్. ఇక కంగారులపై కసి తీర్చుకున్నారు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్లో సెమీస్లో భారత్ విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ వెళ్ళిపోయింది. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో వన్తార వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సీఎం కూనకు పాల్పడుతున్న ఫోటోను విడుదల చేశారు. ఇది అదే ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిండు. 3500 ఎకరాల పెద్ద పార్క్ అది. ఒక అడవి ఒక రకంగా అడవి. కొన్ని వేల రకాల జంతువుల్ని పక్షుల్ని అక్కడ పెంచుతున్నారు. పులులు, సింహాలు, కథాకారకం అంత ఉంటుంది అంత లెక్క. సరే పోవాలి మరి. సింహానికి పడుతున్నాడు పాలాయన. పోవాలి, పోయి రావాలి. ఒక సింహం ఇంకో సింహాన్ని పాల్పడుతుంది అంతే. సో 1891 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి వార్తను అన్ని ప్రధాన అపస్మారక స్థితిలో గాయని కల్పన ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమంగా ఉందంట. ఇక దోచులుగా తేలిన వారి అనర్హత కాలం రద్దు అంట. తగ్గింపు వివరాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, 2వ స్థానంలో కాంగ్రెస్. కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి 5000 మెజార్టీ. నేడు మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్క తేలే అవకాశం. సో ఆల్రెడీ లెక్క తేలింది సార్. చూసారా అంటే ఈనాడు వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి. ప్రసన్న నరకృష్ణ వీళ్ళిద్దరు పోటీ ఇచ్చిండు. ఎక్కడ ఎందుకంటే పాప ఆయన అడ్వర్టైజ్మెంట్ లిస్టుడు కాదు. విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమైనా చేస్తారని అంతే కదా. వీళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి ఏడాది 6 నెలల ప్యాకేజ్ ఉంటాయి కదా. సో బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యలకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కార్ దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 బస్సులను కొనుగోలు చేయబోతా ఉన్నారంటూ ఒక వార్తను అందరూ ప్రచురించినట్టు వీళ్ళు ప్రచురిస్తే స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్ చేస్తే తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ 25వ తేదీకి వాయిదా పడ్డది. ఇంట్లో హింస అడ్డుకుందామా? అడిగినంత డబ్బులు ఇవ్వలేదని అమ్మపై దాడి చేస్తాడు కొడుకు. అయితే కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను బాధిస్తాడు ఓ భర్త. అయితే అందంగా ఉందని చెల్లిపై ఆంక్షలు విధిస్తాడో అన్న. వితంతువైన వదలను వేధిస్తాడో మరిది. చూసే వాళ్ళకి ఇవన్నీ చిన్న విషయాలే అనిపించినా మాటలతో, చేతలతో, వెకిలి చేష్టలతో, శరీరంపై దెబ్బలతో హింసను అనుభవించే ఆడవాళ్ళకు మాత్రం మానని గాయాలు. ఇటువంటి వాళ్ళకి గృహహింస చట్టం చేయుతనిస్తుంది. ఆ వివరాలతో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా వసుంధరలో ఒక ప్రత్యేక అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు ఉంటుంది కదా. ఓకే. ఇక సుంకాల యుద్ధం తీవ్రం. చైనాపై 20% పెంచిన అమెరికా 10 నుంచి 15%తో డ్రాగన్ ప్రతిదాడి చేస్తుంది. కెనడా, మెక్సికోలపై 25% అమల్లోకి. ధీటుగా బదిలించిన దేశాలు కుదేలైన స్టాక్ మార్కెట్లు. ఏం చెప్తాను ట్రంప్ అంతా మొత్తం ఆగమాగం చేస్తాను. అంతా పెద్ద మనిషి నిజంగా 80 సంవత్సరాలు ఎంత ఉంటాడు? ఇట్లా చేస్తున్నాడేమే పెద్ద మనిషి. మరి ఏమో మరి కొంచెం అట్లయితే ఏమైనా అవుతుందేమో మైండ్ ఇట్లా. అమెరికా సాయం నిలిపివేత దిగొచ్చిన జెలెన్స్కీ అంటూ మరొక వార్తను ఈనాడులో చూస్తే ఇక ప్రతి నెల 1న మధ్యాహ్న భోజన బిల్లులు ప్రయోగాత్మకంగా పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలో అమలు చేయబోతా ఉన్నారంటే ఎందుకు ప్రయోగాత్మకంగా ఎందుకు అవుట్ రైట్ ఇచ్చేస్తే అయిపోతుంది అందరికీ అయిపోయి ఇందులో మంచి చేస్తప్పుడు. సో ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. అయితే నెక్స్ట్ ఆమె ఏమంటుందో ఎప్పుడు ఆమె చూడే ఈనాడు తర్వాత ఒకతేనే ఆమెనే ఇంటి పడుతుంది. దిశ చేస్తలేరా? లేదు లేదా? సుంకాల సంకటం. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ల మోత. ప్రతీకారంగా యుఎస్పై డ్రాగన్ కెనడా ఆంక్షలు. ఇక ఎమ్మెల్యేలపై అనర్హత కేసు. స్పీకర్కు
సుప్రీం నోటీసు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం. సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరకు. అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ ప్రభుత్వాన్ని నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం. తదుపరి విచారణ 25వ తేదీకి వాయిదా అంటూ సుప్రీంకోర్టు అప్డేట్. ఫస్ట్ పేజ్ వార్త అయితే ఇక యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో వట్టిపోయిన కారణంగా సాగునీరు అందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపుతున్నటువంటి రైతు కుటుంబం. అడుగంటిన చెరువులు 76% చెరువుల్లో 20% లోపు నీళ్ళే అని. ఇది వాస్తవానికి సరే నమస్తే తెలంగాణ రాసిందని కాదు, కానీ వాస్తవ పరిస్థితులు కూడా అంత గట్టిగానే ఉన్నాయి. గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ. నేను నిన్న మొన్న మనకు హన్మకొండ జిల్లాలో, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో సో ఇతర పనుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా కలిసిన. సో దేవాదుల కెనాల్ ఆనుకొని ఉంటుంది వాళ్ళు కూడా. సో వరి పొలాలన్నీ కూడా పొట్ట చేతికి వచ్చినాయి. మొక్కజొన్నలు అన్నీ కూడా కోత దశలో ఉన్నాయి. అన్నీ కూడా పాల కంకుల్లా ఉన్నాయి. సో ఒక్క వారం రోజుల పాటు మాకు కెనాల్ వదిలిపెడితే ఈ పంటలన్నీ కూడా చేతికి వస్తాయని చెప్పేసి అని కొన్ని వందల మంది రైతులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి దేవాదుల నీళ్ళు ఇద్దామంటేనేమో ఆ ధర్మసాగర్ రిజర్వాయర్లో నీళ్లు లేవు. సో ఆ నీళ్ళన్నీ కూడా ఇటు పాలకుర్తి, అదేవిధంగా జనగామ ఈ ప్రాంతాల వైపు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఆ వైపు దయాకర్ రావు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి ఏమో అక్కడ పాలకుర్తి, తొర్రూరు ఆ ప్రాంతాలలో తిరుగుతూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇటేమో పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా చేయాల్సిందే. మరి ఎందుకో పొన్నం ప్రభాకర్ పెద్ద సీరియస్గా రైతుల సమస్యను పట్టించుకున్నట్టు కనబడట్లేదు. మంత్రి గారు సో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, అదేవిధంగా సైదాపూర్ ఈ దేవాదుల రిజర్వాయర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక్క తడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క తడి కనుక నీరు వాళ్ళకి అందగలిగితే వాళ్ళ పంటలన్నీ చేతికి వస్తాయని ఆశగా మీ నిర్ణయం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఒకే రోజు 4 బోర్లు అంట. రైతు సోదరుల విఫల యత్నం. అయితే వేసిన బోర్లు అన్నీ ఫెయిల్ అయినాయంట. 2 ఎకరాల కోసం తండ్లాట. మీద పడ్డ మరో 1 లక్షన్నర అప్పు. పాపం ఒకే రోజు 4 బోర్లు వేసారు. ఇక నీళ్ళు పడేటువంటి పరిస్థితులు భూగర్భ జలాలు అడగంటుతా ఉన్నాయి. అంగన్వాడీలా అర్ధాకలి 10 నెలలుగా అందుతున్న సగం జీతమే. పెంచిన వేతనం చెల్లించిన ప్రభుత్వం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అతిగతి లేదు. సో మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట. ప్రజాభవన్లో ధర్నా, పోలీసులు అడ్డగింత, ఆందోళన రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కూడా సో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఎవరికి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. 6% కమిషన్ ఎవరైతే బ్రోకర్లు చెల్లిస్తారో 6% కమిషన్ చెల్లించారు కాదు. 8, 10, 12 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే 6% నడుస్తుందట. కాంట్రాక్ట్లదేమో 10% నడుస్తుంది. కాంట్రాక్ట్ 6% చెల్లించినటువంటి ఉద్యోగులకు అయితే ఇప్పుడు ఉదాహరణకు 20 లక్షలు రావాలంటే 20 లక్షల నుంచి 6% కమిషన్ కనుక ఇస్తే వాళ్ళకి 6 నెలల లోపు వేస్తున్నారట. లేదు ఒకవేళ 6% ఇవ్వని వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా బెనిఫిట్స్ అంత లేవన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక రియాలిటీపై పిడుగు. ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధన తెచ్చిన సర్కార్. నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన అంట. రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్ఓసి జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. జీవో నెంబర్ 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్ల బఫర్ జోన్ అంట. పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పబ్లిక్. సో ఇది ఎల్ఆర్ఎస్ సంబంధించి ఉంటే రాయలసీమ లిఫ్ట్ సక్రమమేనట. పాలమూరు అక్రమమట. సీమ లిఫ్ట్ పాత ప్రాజెక్టే, పర్యావరణ అనుమతి అవసరమే లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలని పిటిషన్దారు చెప్తే కాళేశ్వరం కడితే మేము అడ్డుకున్నామా? మేము గోదావరి వృధా జలాలు తీసుకుంటే తప్పేంటి? బనకచెర్ల నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఏపీ సీఎం వ్యాఖ్యలపై బగ్గువన్న తెలంగాణ వాదులట. ఈ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా వెళ్ళిపోయింది. అంగన్వాడీలో సో పెన్షన్ పరిశాన్ నిలిచిపోయిన సదరం సర్టిఫికేట్ల రెన్యువల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోప ఫలితం. బోధకాలు, పక్షవాతం, ప్రమాద వైకల్య బాధితులకు శాపం. ఆన్లైన్లోనే సమస్యల కారణం అంటున్న అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులు అంటూ ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తీన్మాన్ మల్లన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అసలు యాక్చువల్గా ఈ సస్పెన్షన్ వేటు తర్వాత కథ కార్యక్రమం, అసలు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంది, తర్వాత తీసుకుపోయేటువంటి నిర్ణయాలు ఏంది, భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఈ విషయాలన్నిటిపైన తీన్మాన్ మల్లన్న మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కాబట్టి ఎవరైతే అభిమానులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రావచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,